మేము వీడియో పెట్టాను చూడు మా వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టు జంబలకడి ఫన్మోజీ మిఠాయా ఒరే తిరమాలనేదవా తిన్నంగా చెప్పాడు వాళ్ళకి అర్థం కాక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టలేదు అనుకో నా బెల్ట్ తో నేను కొట్టాల్సి వస్తుంది. ఓ అమ్మో వద్దులేండి, ఇదిగోండి జార్ మిఠాయిలు. ఈ వీడియోని లైక్ షేర్ అని కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గంట గురించి ఎవడు చెప్తాడు? చెప్తాను ఆగండి ఫ్రెండ్స్, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి, అప్పుడే మన వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సార్ 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 ఏంటండి పొద్దు పొద్దున్నే సారా సారా అని కలవరిస్తున్నారు? నాకు తెలియకుండా అది కూడా మొదలు పెట్టేశారా? సారా కాదే పూరి మొహం. ఆఫీస్ నుంచి మా సార్ ఫోన్, నేను క్లైమాక్స్ ఎపిసోడ్ చూసినట్టు ఉన్నాడు. సిరీస్ అయిపోయింది కదా అక్కడేం పీకుతున్నావు, ఆఫీస్కి రాకపోతే నిన్ను పీకేస్తానని బెదిరెత్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఇంత చెప్పాక కూడా ఏం చేద్దామండి అంటావేటే? ముందు బ్యాగులు సర్దు, పిల్లా జల్లా రేపటికల్లా హైదరాబాద్ లో ఉండాలి. నాన్నగారు అప్పుడేనా? అప్పుడేంట్రా అప్పుడే కొత్త ఫేస్ అప్పడం అయిపోద్ది. వచ్చి 20 ఎపిసోడ్లు అవుతుంది. మూసుకొని బట్టలు సర్దుకో, అసలు ట్రైన్ టికెట్లు దొరికితే లేదు నేను కంగారు పడుతున్నా. ఏంట్రా బావా ట్రైన్ టికెట్లు అంటున్నావు? ఒరే బావా నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి ఏ రైల్వే మినిస్టర్ కు ఫోన్ చేసి మాకు హైదరాబాద్ టికెట్లు ఇప్పించరా. అప్పుడేంట్రా వీడికి మళ్ళీ చెప్పాలా? ఒరే ఎడిటర్ ఇందాక డైలాగ్ వేసి కొత్త ఫేస్ అప్పడం అయిపోద్ది. వచ్చి 20 ఎపిసోడ్లు అవుతుంది. సరే నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు, నీ ఉన్నా కదా. విమాన శాఖ మంత్రి గారు, మా బావోళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు, ఒక 6 టికెట్లు చెప్పండి. ఎప్పుడు ట్రైన్ లోనే వెళ్తారు కదా బావా, ఈసారికి విమానంలో వెళ్ళండి. ఏటి విమానమే? ఆహా ఏముంది పెద్ద సైజ్ బస్ స్టాండ్ లా ఉంది. అన్ఎడ్యుకేటెడ్ సెంటర్ ఫ్రూట్స్. ఏంట్రా నసుకుంటున్నావు? ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా? ఎవరికి అంకుల్ ఫస్ట్ టైం? ఒకప్పుడు వచ్చి కూడా ఫ్లైట్ మీద వెళ్ళేవాడిని తెలుసా? ఏ మీ ఇంట్లో బాత్రూమ్ లేవా? పంచులు వేయడం కాదు, అసలు ఏం తెలుసు మీకు ఫ్లైట్ గురించి? నా బొంగు తెలుసు. ఎవరో టికెట్లు తెస్తే సంకలో సంచెట్టుకుని వచ్చి ఎక్కడానికి ఇదేమో ఎర్ర బస్ కాదు, ఈడ బస్. యూ షుడ్ నో సమ్ బేసిక్ కామన్ మినిమం రూల్స్. సర్లేరా చిరాకు పడకు, మా అందరిదే ఫస్ట్ టైం కదా, నువ్వే గైడ్ చేయి. గైడ్ అయితే క్వశ్చన్ బ్యాంక్ కూడా చేస్తాను, జస్ట్ ఫాలో మీ. వీడితో ఉంటే నాకు అవమానం. రే బురదలో పని దగ్గరినట్టు అలా ఎగురుతావేంట్రా? ఇప్పుడు మనం ఎక్కాల్సింది అదేగా. అదేనా? ఇంత లేట్ గా చెప్తావేంట్రా ఎదవా? లక్ష్మి పదండి రన్నింగ్ లో ఎక్కేద్దాం. అది ఫ్లయింగ్ లో ఉంటే రన్నింగ్ లో ఎక్కుతామండి. ఓ యశోదాలో సమంత అంకుల్, అది ఎక్కాలన్నాను గానీ అదే ఎక్కాలన్నానా? మనం ఎక్కాల్సింది వేరే విమానం. అమ్మయ్యా అలా అన్నావు, బాగుంది. ఈ లైన్ ఏంట్రా? రేషన్ షాప్ లో బియ్యం ఎత్తున్నట్టు అలా నించున్నారు. జనాలు ఫ్లైట్ ఎక్కడానికి వెయిట్ చేస్తున్నారు. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటది? వాహనం ఏదైనా వెయిటింగ్ మాత్రం కామన్. అవును అంకుల్, ఈ మధ్యన బాత్రూమ్ల బయట కూడా వెయిటింగ్ ఎక్కువైపోయింది. పిక్క పెట్టుకొని ఉండలేక బొత్తాలు ఊడిపోతున్నాయి. ఏ నీకు రాదా? అయినా శివుడు ముక్కేసుకుని ఎక్కడ పడితే అక్కడ రాసేకు, పోలీసులు పట్టేసుకుంటారు. దిస్ ఇస్ ఎయిర్పోర్ట్, బిహేవ్ యువర్ సెల్ఫ్. సార్ గివ్ మీ యువర్ బ్యాగ్. బ్యాగ్ ఇవ్వాలా? ఎందుకయ్యా? చెక్ ఇన్ లగేజ్ చెక్ చేయాలి సార్, ఇవ్వండి. ఎందుకయ్యా చెక్కింగ్? నేనేమన్నా బాంబులు పట్టుకెళ్తున్నానా? బట్టలేగా తీసుకెళ్తుంది. చెక్కింగ్ కాదు అంకుల్, చెక్ ఇన్ లగేజ్. ఇదేమన్నా ఎర్ర బస్సు అనుకున్నారా? బ్యాగులు భుజాలు వేసుకుని వెళ్ళిపోవడానికి? ఎయిర్ బస్సు, వాళ్ళకి ఎత్తే వాళ్ళే పట్టుకొస్తారు. ఆహా ఆ విషయం మరి ముందు చెప్పాలి. ఇదిగోనయ్యా తీసుకో, దానికి దీనికి తగిలిచ్చేకు, బ్యాగ్ జాగ్రత్త. అలా మబ్బు మొహాలు వేసుకొని చూస్తారేంట్రా? మీరు కూడా ఇవ్వండి. ఏమయ్యా మా బ్యాగ్లన్నీ తీసుకుంటున్నారు, టోకెన్లు గట్ట ఏమివ్వరా? టోకెనా? ఓ సారీ జానీ బాయ్, ఫ్లైట్ ఫస్ట్ టైమర్స్. అంకుల్ ఇదేం క్లాక్ రూమ్ కాదు అంకుల్, టోకెన్లు గట్రా ఇవ్వడానికి. డైరెక్ట్ గా అక్కడ కలెక్ట్ చేసుకోవడమే. కొడితే టిప్ప పగిలిపోద్ది చెప్ప మొహోడా. నీ బ్యాగులు ఏమైనా బంగారం మూటలు ఉంటాయంట్రా? ఒకలో 4 కడ్రాయలు ఉంటాయి, దానికి మళ్ళీ సేఫ్ గా వస్తాది అంటావా? సారీ జానీ బాయ్, ఈడు కూడా ఫస్ట్ టైమే, వెరీ ఫస్ట్ టైమర్స్. చెక్ హిస్ బ్యాగ్. ఏం పెట్టావరా? ఇదెందుకు తెచ్చావరా? అంటే సమరా అంకుల్ జ్ఞాపకంగా ఉంటుందని. జ్ఞాపకంగా ఏ బుక్కో పెన్న పెట్టుకోవాలి. కట్టేంట్రా బాబు. సారీ జానీ బాయ్, ఫస్ట్ టైం, డోంట్ నో ఎనీథింగ్. త్రో దట్ వెపన్. ఓకే బాయ్.
ఓరి అబ్బా ముక్కు ఎంత పని చేసావురా బాబు. ఎయిర్పోర్ట్ లో ఇలాంటి కత్తులు కట్టారాలు తేకూడదు. ఇంకా ఏ ఫ్యాక్షనిస్టులు అనుకుని మనల్ని అరెస్ట్ చేయలేదు. సార్ రిమూవ్ యువర్ బెల్ట్. బెల్ట్ ఎందుకయ్యా? చెక్కింగ్ కోసం ప్లీజ్ రిమూవ్ ఇట్. ఆహా నేను తీయను. లేదు తీయాలి. వద్దు అంకుల్, నేను చెప్పేదేనండి. నో వే, యు షుడ్ రిమూవ్ ఇట్. ఇట్స్ ఎ ప్రోటోకాల్. ఒరే బాబు అర్థం చేసుకోరా, బెల్ట్ ఇవ్వలేను. నో యు షుడ్ రిమూవ్. వీడికి ఇలా కాదు. తీసుకోరా తీసుకో. నాకేం కనిపించట్లేదు. ప్రోటోకాల్ అంట ప్రోటోకాల్. కళ్ళు తిరిగి పడ్డాడు అదవా. అంకుల్ మీరు అలాంటి బెనిఫిట్ షోస్ చేసి అందరిని భయపెట్టకండి. ఇట్స్ ఎన్ ఎయిర్పోర్ట్, మెయింటైన్ సమ్ డీసెన్సీ. తొక్కలో డీసెన్సీ. నా బెల్ట్ జోలికి వస్తే ఎవరికైనా ఎమర్జెన్సీ. నువ్వు పదా. మమ్మీ మమ్మీ ఆకలిస్తుంది మమ్మీ, ఏమైనా తినడానికి ఇవ్వు. అర్రే జంతికలు సున్నుండలు డబ్బాలన్నీ లగేజ్ లో పెట్టి పంపించావే. కొంతసేపు ఉండు, ఏ సమోసాలోడో పేలాలోడో వస్తాడు, అప్పుడు తీసుకుందాం. ఏమన్నా కొనిద్దామంటే మన దగ్గర టైంకి డబ్బులు ఉండవు. ఏంట్రా ముక్కు తిరణాల్లో తప్పైన పిల్లవాళ్ళు అలా చూస్తున్నాం? ఏం లేదు గోరా, తినడానికి వెళ్తున్నాను, వస్తావా? అబ్బా జీవితంలో ఫస్ట్ టైం నన్ను కరెక్ట్ టైం అడిగావరా. అదా గుమ్మేద్దాం. రే మామా, ఓ ఎక్కడికి రా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే ముక్కు గడి తినడానికి వెళ్దాం అన్నాడు. నీకు చెప్పదన్నాడు రా. సారీరా ముక్కు, చెప్పేశా. అంతేలే మామా, ఫ్రెండ్ అంటారు, తినడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా హ్యాండ్ ఇస్తారు. ఏదైనా ఏదో పని చేసేటప్పుడు నేను మాక్సిమం అవాయిడ్ చేస్తుంటా, కానీ నువ్వే తెలుసుకుని మరీ సీన్ లోకి వస్తావు. నీకు తెలుసు కదా మామా నా గురించి. పద 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 పద. What do you want, sir? పిజ్జా, బర్గర్, చికెన్ పఫ్, పాస్తా, డబలక్ నూడిల్స్ ఆఫ్. అలా అయితే నాకు చికెన్ ఫ్రైడ్ రైస్. ఆ రెండు కలిపి నాకు ఒకటి చెప్పే. ఇలా కాదు బ్రో, ఈ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని మా టేబుల్ మీద ఉండాలి. రే 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 మెల్లిగా తినరా, లైట్ కి ఇంకా బోల్ టైం ఉంది. నా కంగారు దాని గురించి కాదు, నేను కాకలేస్తుంటది. సైలెంట్ గా ఏదో చెప్పి జంబైపోదాం. నేను ఇప్పుడే వస్తానే. ఏంట్రా అర్జెంట్ రా? చీ 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 చీ. గో 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 గో. కొంతమంది ఉంటారు తినంగానే వెళ్ళిపోతారు. అందరూ ఈడొకడు ఇప్పుడే అప్లోడ్ చేశాడు, అప్పుడే డౌన్లోడ్ చేయడానికి వెళ్ళిపోతున్నాడు. ఏటో సర్లేరా నువ్వు తిను, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నీకు ఆకలేస్తుంది కదా, ఇంకా ఫుడ్. థ్యాంక్ యూ చిట్టి. అయినా నాకు ఆకలేస్తున్నట్టు నీకెలా తెలుసు? నీ మనసునే తెలుసుకున్నాను, నీ ఆకలిని తెలుసుకోలేనా? అయినా ఎయిర్పోర్ట్ లో ఫుడ్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా చిట్టి. అమ్మాయి ఆకలి అన్నాక కూడా కాస్ట్ గురించి పట్టించుకుంటే ఆడు అసలు బాయ్ ఫ్రెండే కాదు. ఒరే గోరా, ఆ ముక్కు గడిలు చాలాసేపు అవుతుంది, వస్తాడంటావా? వస్తాడులే, కంగారు ఎందుకు? అది కాదు గోరా, ఆడు. ఊరుకోరా నువ్వు నీ అనుమానాలు. ఫ్రెండ్ అంటే నమ్మకం ఉండాలి. అమ్మో ఇడు బిల్లెట్కి వచ్చేస్తున్నాడు. ముక్కుగాడు కూడా లేడు, ఎక్కడ ఉంటే మనమే కట్టాల్సి వస్తుంది. ఏదో చెప్పి జంప్ అయిపోదాం. ఒరే గోరా, ఏంట్రా? నాకు కూడా డ్రే. చిచి నెక్స్ట్ ఫెలోస్. గో 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 గో. త్వరగా రాకపోతే నీ ఐటమ్స్ కూడా నేనే తినేస్తాను మరి. మొత్తం తినేహ. Few moments later. Sir, bill. బిల్లా? దే పెయిడ్ నో? No. ఓ లూసిఫర్. దాని రీమేక్ గాడ్ ఫాదర్. అయితే ఏంటి బిల్లు కొట్టు. Actually, I carry my wallet, purse, cards in my baggage and that's in the luggage. నా ఫ్లైట్ కూడా గంట టైం ఉంది. సో గిన్నెస్, ప్లేట్స్, స్పూన్స్ ఏమైనా ఉంటే కడిగేస్తా. ఈ గోరగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా? ఓ పక్కన ఫ్లైట్ టైం అయిపోతుంది. ఇప్పట్లో వచ్చేలా కనపట్లేదు మావయ్య, మనం వెళ్దాం పదండి. ఒరే మావా, నువ్వు ఎంత ఎదవేంట్రా? నేనేదో తెలివైనోడు కాబట్టి తప్పించుకున్నాను, ఆడు తెంగరాదో కాబట్టి దొరికిపోయాడు. ఎంత సాడిస్ట్ గాడు వేంట్రా? ఇట్స్ ఓకే రామను. ఏ ఉండిపోమంటావా? ఆహా అలా కాదురా. నటించకండి రే. ఈ ముక్కుగాడు నాకు దెబ్బేసినందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదురా. ఆడు దెబ్బేస్తున్నాడని తెలుసుకోవడం నువ్వు నాకు దెబ్బేసావు చూడు, అక్కడరా. దేర్ యు లాస్ట్ మై రెస్పెక్ట్. అదన్నా అంకుల్ ఫ్లైట్ ఎక్కుదాం. ఏంట్రా అంత చిరాకులో ఉన్నావు? 150 ప్లేట్లు కడిగి కడిగి చేతిలో గీతలు కూడా అరిగిపోయి. అదన్నా అంకుల్ నన్ను ఎక్కువ మాట్లాడచ్చుకండి. వెల్కమ్ టు తుప్పస్ ఎయిర్లైన్స్. కమ్ము కమ్ము, నేను మీకు తెలిసేటమ్మా.
వెనకింటి సుబ్బారావు కూతురే కదా నువ్వు. ఆ పక్కింటి పొల్లారావు ఎదురింటి ఎక్కట్రావు ఇంకా చెప్పండి, వాళ్ళందరికీ అలాగే వెల్కమ్ అని చెప్తారు. అది కాదురా, వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ ఎలాంటి మేకప్ వేసుకుంటది. ఆంటీ మేకప్ వేస్తే ఏ అమ్మాయినా ఒకలాగే ఉంటది, అది మీరు తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. మీరు పదండి. సరే అమ్మా, మేము లోపలికి వెళ్తున్నాం. మీరు ఊపింది చాలే, ఇంకా రండి. నడవండి. స్టేషన్ మాస్టర్ లా తెగ ఊపెత్తన్నాడు. హాయ్ లేడీస్, గుడ్ మార్నింగ్. సీట్ నెంబర్ 7C. అందే వచ్చేయండి వచ్చేయండి. మామ 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 ఆ విండో సీట్ నాకు ఎవరా? నేనేమను ఆ విండో సీట్ నాకు వచ్చింది. ప్లీజ్ రా, నేను ఇదే ఫస్ట్ టైం కదా ఎక్కడం. నేనేమన్నా 200 టైమ్స్ ఎక్కానా? నాకు ఇదే ఫస్ట్ టైం. నేనేం ఇవ్వను పో. ఎప్పుడొకప్పుడు దొరుకుతావుగా, అప్పుడు చెప్తాను నీ పని. హే చిట్టి, నాకు ఆ విండో సీట్ ఇవ్వా? ఇది నేను నీకోసమే ఉంచాను. దా కూర్చో. ఒరే నమ్మక ద్రోహి. అంటే నీకన్నా ముందే అను అడిగిందిరా, అందుకే. దీనివల్ల ఇంట్లోనే కాదు ఫ్రెండ్ దగ్గర కూడా బెండవలసి వస్తుంది. నా బతుకు. Hi, I am your Captain Kondaya. The flight is going to take off in 5 minutes. Please put your seat belts. Thank you. రే మంకీ మ్యాన్, సీట్ బెల్ట్ అంట పెట్టుకోండి. హలో సార్. హలో హలో, వినబడుతుంది చెప్పమ్మా. దయచేసి బెల్ట్ పెట్టుకోండి సార్. బెల్టా? పెట్టుకున్నానే. బెల్ట్ కాదు సార్, సీట్ బెల్ట్. అబ్బే సీట్ బెల్ట్ లో వద్దమ్మా, పొట్ట పట్టేస్తుంది. ఇలా బానే ఉంది. నో సార్, యూ హావ్ టు పుట్ ద సీట్ బెల్ట్. ఇట్స్ మ్యాండేటరీ. కితకితలు వస్తున్నాయి, ఆపమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఇందాక లోపలికి వచ్చేటప్పుడు చెయ్యి ఊపారు, ఇప్పుడేమో పొట్టు ఊపారు. దిగాక చెప్తా మీ సంగతి. నేను ఫ్లైట్ ఎక్కా చూడు, ఆ విండో సీటు ఇవ్వకుండా దిగిపోతా చూడు. కంబలక్కడ చారు మిఠాయా. నేను సైలెంట్ గా కూర్చొని లేడీ కాదయ్యో, ఫ్లైట్ అక్కడ చారు మిఠాయా. ఒసే అలాంటి పాటలు పాడితే ఫ్లైట్ నుంచి దింపడం కాదు, తోసేస్తారు. అయినా ఏంటే నీట్ గా కూర్చుని సాంగ్స్ అంటున్నావు? ఇప్పుడు నేను రిలాక్స్ మోడ్ లో ఉన్నాను. ఎలివేషన్ లో ఫైట్ సీన్లు ఏమైనా ఉంటే చెప్పండి, అప్పటి వరకు డోంట్ డిస్టర్బ్ మీ. అబ్బో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అయ్య బాబాయ్ తడొచ్చేస్తుంది. ఏంట్రా మంత్రాలు చదివేస్తున్నావు? కొంతసేపు ఆగు, నువ్వు కూడా చదువుతావు. అమ్మయ్యా, ఏంట్రా ఇందాకేదో అడుగుతున్నావు? ఏం లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఇంతకీ ముక్కు గడేడి ఏంట్రాయిడు పోయాడా? లేదు, పోసాడు. నాస్టీ ఫెలో, డైపర్ వేసుకోవచ్చు కదరా. ఏంటే అను, ఇందాకటి నుండి తెగ వీడియోలు తీసేస్తున్నావు. ఇది టైం ల్యాప్స్ వీడియో అమ్మా. ఫ్లైట్ ఎక్కిన ప్రతి వాళ్ళు తీసుకుంటారు, ఇప్పుడు ఇదే ట్రెండ్. అవునే, మొన్న గాలి ప్రయాణం సీరియల్లో కావేరి కూడా ఇలాగే తీసింది వీడియో. అను తల్లి, కొంచెం కిటికీ తీయమ్మా, గాలి అట్లేదు, కింద నుంచి ఒక్కబోసేస్తుంది. అయ్యో డాడీ, ఆ కిటికీ రాదు. గాలాడట్లేదని తీసావంటే మనం గాల్లో కలిసిపోతాం. ఏం ఫ్లైట్లు రా బాబు, బస్సులు ట్రైన్లే బెటర్. కిటికీ తీసామంటే చల్లగా గాలి ఆడుతుంది. సర్లే, పోనీ టీవీ అయినా పెట్టమను అని చెప్పి సినిమా చూద్దాం. ఏంటంకుల్, టీవీ కావాలా? ఇదేం వాల్వో బస్ కాదు, ఎయిర్ బస్. నెత్తి మీద తడిగొట్టేసుకుని పడుకోండి, ఒక గంటలో దిగిపోతాం. మామా, నాకు డౌట్. ఇప్పుడు ట్రైన్ లో పాస్ పోసాం అనుకో, అది కింద పట్టాల మీద పడిపోతుంది. మరి ఫ్లైట్ లో పోతే ఎక్కడ పడుతురా? అది కూడా తెలీదా? అప్పుడప్పుడు చిన్న జల్లులు పడుతుంటాయి కదా మావా, అది ఇదే. ఏంటీడు నవ్వుకుంటూ ఇంత హ్యాపీగా ఉన్నాడు? అలా ఉండకూడదే. ఇప్పుడిస్తా వీడికో జలక్. మమ్మీ మమ్మీ, ఏంటమ్మా? ఈ ఫ్లైట్ లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? అదిగో అక్కడ రూమ్ ఉంది చూడు, అందులో బోల్డ్ వీడియో గేమ్స్ ఉంటాయి. అవునా? మరి ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళి ఆడుకో. కొంతసేపు ఆగి వెళ్తా మమ్మీ. ఏంటి, ఆ రూమ్ లో వీడియో గేమ్లు ఉంటాయా? ఈ గోరాగడ మనకి చెప్పలేదే. సర్లే, దానికంటే ముందు మనం వెళ్ళి ఆడేద్దాం. ఎక్కడికి మావా? అది టాయిలెట్ పోసుకుని వచ్చేస్తాను మావా. చూసుకుని జనాలు లేని చోటు పోయి మావా. మా తెలుసులే. అబ్బా, ఎన్ని వీడియో గేమ్లు ఉన్నాయో. ఇదేదో జాయ్ స్టిక్ లా ఉంది. గుంటల రోడ్లో వెళ్తున్నట్టుంది, కంగారు పడకండి. కెప్టెన్ కొండయ్య,
ఈ బటన్ ఏదో భలే ఉందే నొక్కేద్దాం. ఒరే కొండయ్యా ఎక్కడ చచ్చారా రే? ఏం సార్ పిలిచారు? నువ్వేంట్రా ఇక్కడ? రే ఇంత గోళ్ళలో కూడా ఎవడు రీడు నిన్నొచ్చి పలకరిస్తున్నాడు. అయ్యో ఆడే అంకుల్ ఈ ఫ్లైట్ పైలట్. మరి ఫ్లైట్ నడపకుండా ఎక్కడేం చేస్తున్నావురా? పోసుకుందామని వచ్చాను సార్. ఒరే నువ్వు ఇక్కడ పోసుకుంటుంటే మరి ఫ్లైట్ ఎవడు నడుపుతున్నాడు రా? ఇంకెవడు? ఆ మనుగాడే. ఇందాక రూమ్ లోకి వెళ్ళడం చూసాను. పవర్ కిక్ కొట్టడానికి స్విచ్ అక్కడ ఉందబ్బా. పవర్ కిక్ నేను కొడతాను రా. నాన్నగారు ఏది పడితే అది నొక్కేసి మా అందరి ప్రాణాలతో ఆడుకుంటావురా? అది వీడియో గేమ్. ఇప్పుడు నా గేమ్ చూపిస్తాను రా. దెబ్బకి వీపి విమానం మోత ఎక్కిపోద్ది. నాన్నగారు ఆకాశంలో విమానం ఎగురుతున్న చప్పుడు వినపడినప్పుడల్లా తల పైకెత్తి చూసి కేరింతలు కొట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. లైఫ్ లో ఒక్కసారైనా ఫ్లైట్ కి ప్రయాణించాలని మనలాంటి ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కోరుకుంటారు. మీకు కనుక ఆ కోరిక తీరుంటే మీ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కమెంట్ లో తెలపండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.